రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు తేజావతి శ్రవణ్ కుమార్. నేను ఐపీఎల్ బయాలజికల్లో నల్గొండ టెరిటరీ మేనేజరే చేస్తున్నాను. ఈరోజు మీకు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వరి కోత దశలో కొన్ని దగ్గర కోత దశలో నడుస్తుంది. ఈ విధంగా మనము ఈ కోత కోసిన తర్వాత ఫార్మర్స్ ఏం చేస్తారని అంటే, వాటిని ఆ కొయ్యలు మిగిలిన కొయ్యల్ని కూడా కాలుస్తారనమాట. అలా కాల్చకుండా మనకు ప్రతి కంపెనీలో కూడా మనకు డీకంపోజర్ అనేది మందు దొరుకుతుంది. ఈ డీకంపోజర్ మందు యూజ్ చేయడం వల్ల మన కొయ్యలు కూడా ఎరువు లెక్క తయారై మంచిగా భూమిలో ఎరువులా మారిపోతుంది. ఇట్లా కాల్చిన తర్వాత ఏమవుతుందంటే, సూక్ష్మజీవులు, మంచి సూక్ష్మజీవులు, చెడు సూక్ష్మజీవులు రెండు కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన భూమి కూడా గట్టిబారడం జరుగుతుంది. ఇట్లా మన మంచి సూక్ష్మజీవులు చనిపోకుండా, లైక్ ఎర్రలు కానీ వానపాములు కానీ ఇలా చనిపోకుండా ఉండడానికి, మనం చనిపోకుండా ఉండాలని అంటే మనం డీకంపోజర్ అనేది ఖచ్చితంగా వాడాల్సింది. ఇది భూమిలో ఉన్న ఆ కొయ్యల్ని కానీ ఎరువుగా మార్చి డీకంపోజర్ చేసేస్తుంది అనమాట. అదేవిధంగా మనకు నారు పోసే దశలో కానీ నాటేసే దశలో కానీ ఫార్మర్లు ఎక్కువగా కూలీల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డైరెక్ట్ డిఎస్ఆర్ మెథడ్ అంటే డైరెక్ట్ షోయింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూలీ బాధ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టైం కూడా కలిసి వస్తుంది. ఇదే విధంగా రైతు సోదరులు అందరూ కూడా ఆలోచించి ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.